కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం ప్రియులారా. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. చాలండి. చూసారా, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి మాట, వెలిచూపు వలన కాక మేము విశ్వాసం వలనే నడుచుకుంటున్నాము. వెలిచూపు అంటే ఇంకొక భాషాంతరంగా ఒక మాట చెప్పబడిన మాట, ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏంటంటే తర్జుమా చేయబడిన మాట, కంటికి కనిపించే వాటి వలన కాక, కంటికి కనిపించే వాటి వలన కాదు కానీ విశ్వాసము వలె నడుచుకుంటున్నాము. చూసారా, క్రైస్తవ జీవితము కంటికి కనిపించే వాటి వలన కాదంట. పౌలు గారు చెప్పినట్టు మాట, విశ్వాసము వలననే మేము నడుచుకుంటున్నాం. విశ్వాసం ద్వారా మేము నడుచుకుంటున్నాం. విశ్వాసం ద్వారా మా మార్గాలన్నింటిలో విశ్వాసాన్ని మేము ఉపయోగిస్తున్నాం. అందుకనే క్రైస్తవులకి ఇంకో పేరు ఉన్నటువంటి పేరు విశ్వాసులు. క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారని మనము గుర్తించగలం. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. అసలు వాట్ ఈజ్ ఫెయిత్? మనము గొప్ప కార్యాలు క్రైస్తవ్యంలో చూడాలన్నా, మన జీవితాల్లో అద్భుతాలుగా జరగాలన్నా, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు జరగాలన్నా, లేకపోతే దేవునికి మనం ప్రీతికరంగా భూమి మీద జీవించాలన్నా, ఆయన చిత్తాన్ని మనం భూమి మీద నెరవేర్చాలన్నా మనకి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. చూసారా, పౌలు గారు వారు ఎలా నడుచుకుంటున్నారంట, దేవునికి ఏదైతే ఇష్టమో దాని ద్వారా నడుచుకుంటున్నారంట. కంటికి కనిపించే వాటి వల్ల కాదంట. ఈ ప్రభుత్వాలు కావచ్చు, అధికారాలు కావచ్చు, గమనించారా, అనారోగ్యాలు, కష్టాలు, వ్యాధులు, బాధలు, వీటన్నిటి ద్వారా వాళ్ళు నడుచుకోవటం లేదంట. కంటికి కనిపించే వాటి ద్వారా కాదు కానీ విశ్వాసం ద్వారా మేము నడుచుకుంటున్నాం. కాబట్టి క్రైస్తవుడు భూమి మీద విశ్వాసం ద్వారా నడుచుకోవడమే దేవుని యొక్క చిత్తమైంది. వాట్ ఈజ్ ఫెయిత్? అందుకని నీ జీవితంలో అద్భుతాలు కలిగి నువ్వు ఒక అద్భుతంగా మారాలి అంటే నీ పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా సరే, ఎంత చెడిపోయినా సరే, ఎవరు నిన్ను బాగు చేయగలేరు అనుకున్నా సరే, ఈ లోక సంబంధం నియమాలన్నింటిలో నువ్వు తప్పిపోయినా సరే, అయితే విశ్వాసం ద్వారా ఉంటే కంటికి కనిపించేటటువంటి ఆ చెడ్డతనం అంతా, ఆ చీకటి అంతా, ఆ అవమానం అంతా, ఎవరైతే నువ్వు బలహీనుడు అనుకున్నారో ఆ బలహీనత అంతా కూడాను బలంగా మారుతుందంట. అంటే నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని నువ్వు విశ్వాసం ద్వారా మార్చుకోగలవు. అందుకని నువ్వు విశ్వాసంలో నడుచుకోవడం, విశ్వాసంలో పయనించడం నువ్వు నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. తెలియనప్పుడు మనం కూడాను, నేను కూడాను అనేక సార్లు ఇలాగ నడుచుకునే వారమే. అయితే దేవుడు మనకి తెలియజేసినప్పుడు విశ్వాసం ద్వారా ఉంటే నీ జీవితం ఒక అద్భుతంగా మారుస్తాడు దేవుడు. అంతవరకు నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, బలహీనుడివి, బలహీనురాలివి, లేకపోతే అన్ఫిట్, నువ్వు దేనికి పనికిరా, వ్యర్థుడివి అన్నవారి ఎదుట దేవుడు నిన్ను ఒక గొప్ప అద్భుతంగా మారుస్తాడు ప్రియులారా. అందుకని వాక్యంలోని కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. వాట్ ఈజ్ ఫెయిత్? చూడండి, విశ్వాసం అంటే ఏంటి? దీనికి గొప్ప నిర్వచనము మనం కానీ గమనిస్తేనా, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. చాలండి. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, ఇంగ్లీష్ వర్షన్లో నేను చదువుతున్నాను. నౌ ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. చూసారా, రెండు విషయాలు.
ఏదైతే అదృశ్యమైనవి ఆయన ఉన్నాయో అవి ఉన్నాయని రుజువు అంట. మొదట వచ్చేది అసలు విశ్వాసం అంటేనే సబ్స్టెన్స్, అది ఒక పదార్థం. చూసారా? అంటే ఉదాహరణకి మనకు అర్థం కావాలంటే పదార్థం అనే మాటకి అర్థం చేసుకోవాలంటే మనం ఎవరైనా పిండి వంటలు చేయాలనుకుంటే వారికి ఏం కావాలా? పదార్థాలు కావాలి. ఒక మైదా పిండను లేకపోతే శనగపిండి లడ్డూలు చేసుకోవాలి. శనగపిండి ఉంటే దానికి ఇంకొక కొన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే అదొక పదార్థం. మనం లేదంటే రైస్ వండాలంటే ఏం కావాలా? బియ్యం అనే పదార్థం కావాలి. అదేవిధంగా నీలో అద్భుతాలు జరగాలి అంటే అసలు విశ్వాసం అంటే ఏంటంటే అదొక పదార్థం. దానికి ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే చూడండి, ఇంకొక విధంగా కూడా దాన్ని అన్నారు, ఇట్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఫోర్స్. అది ఒక ఆత్మ సంబంధమైనటువంటి శక్తి. ఈ పదార్థము అంటే దేనైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యంతో వైట్ రైస్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, చూసారు టమాటా రైస్, రకరకాలుగా. అంటే పదార్థం అనేది బియ్యం అనేది కానీ ఉంటే సబ్స్టెన్స్, ఆ పదార్థము, దాని ద్వారా నువ్వు ఏదైనా చేయగలవు. దానికి ఉదాహరణగా ఆదికాండంలో మనం కానీ గమనిస్తేనా 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా. ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చాలు. చూసారా? ఇక్కడ దేవుడు ఏం చేశాడంట? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. అంటే దేవుడు విశ్వాసానికి సోర్స్ అయి ఉన్నాడు. దేవుడు ఏది చెప్తే ఆయన పదార్థం ఎక్కువ కలిగి ఉన్నాడు. విశ్వాసం అనే దానికి ఆయనే మూలము. ఆ విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగు కమ్మని చెప్పగానే వెలుగు కలిగింది. అంటే నీ కూడా విశ్వాసం కానీ ఉంటే నువ్వు ఏది చెప్తే అది జరగదు. దీని గురించి కొద్దిగా ధ్యానిస్తాం. దేవుడే విశ్వాసానికి సోర్స్ అయి ఉన్నాడు. అందుకనే ఆయన మాట వింటే మనకు విశ్వాసం కలగద్ది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూసారా? వినుట అనేది ఏంటంటే నువ్వు ఏదేదో వింటే కాదంట, దేవుని గురించి మాట వినాలి, క్రీస్తుని గురించిన మాట. అంటే దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనకి విశ్వాసానికి సోర్స్ అయి ఉన్నాడు. ఆయన మాటే యేసుక్రీస్తు. ఆయన మాట వినటం వలన నీకు విశ్వాసం కలగదు. దేవుడే విశ్వాసానికి సోర్స్ అయి ఉన్నాడు. ఒకవేళ ఒక విధంగా మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవుడు ఎవరు అని కానీ మనం కానీ ఆలోచన చేస్తేనా, ఆయన ఏదైతే కలుగునుగాక అని అంటాడో, లేదంటే ఏదైతే జరుగునుగాక అని అంటాడో అది చేయగల శక్తి, ఆ పదార్థం చేయగల శక్తి అంటే పదార్థం, ఫెయిత్, విశ్వాసము ఉన్నవాడే దేవుడని ఒక నిర్వచనం చెప్పగలం. దేవుడిని చూపించండి మాకు, దేవుడు ఎలాగుంటాడంటే ఒకటి మనం అర్థం చేసుకోగలం. దేవుడు ఎవరయ్యా అంటే ఏదైతే కలుగునుగాక, బైబిల్ ప్రకారంగా అండి, ఇది క్రైస్తవులకు మాత్రమే అర్థమవుతుంది. ఇది లేదంటే క్రైస్తవులకి బైబిల్లో ఉన్నటువంటి బైబిల్ తెలిసిన వారికి మాత్రమే ఈ యొక్క సందేశము చెప్పడం జరుగుతుంది. కాబట్టి దేవుడు ఎవరయ్యా అంటే ఒక నిర్వచనము, కలుగునుగాక, ఇది జరుగునుగాక అంటే తన నోటి నుండి ఏదైతే వస్తుందో, తను ఏదైతే పలుకుతాడో అది జరగడమే విశ్వాసం. అంటే దేవుని దగ్గర విశ్వాసం పదార్థం అనేది అధికంగా, లేకపోతే ఆయనే దానికి మూలం. కాబట్టి దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవాలి పిల్లరా. అంటే దేవుని దగ్గర ఏదైనా చేసుకోవచ్చు. ఆ విశ్వాసమైన పదార్థం కానీ ఉంటే, సబ్స్టెన్స్ కానీ ఉంటే, నువ్వు వెలుగు కమ్మటే కలిగింది. భూమి విత్తనాలు ఇచ్చే చెట్లను, పశువులను, వృక్షాలను, చూసారా, ఆకాశం ఎగురు పక్షులను, నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయన సృజించాడు అని రాయబడింది. ఇదంతా విశ్వాసం ద్వారా. అందుకని హెబ్రీ పత్రికలో మనకి ఇంకా రాయబడి ఉంటుంది, విశ్వాసం ద్వారా ఆయన ప్రపంచంలో నిర్మించాడు. 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది.
లేకపోతే 11:3 కూడా ఆ మాట రాయబడింది. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11:3. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము ద్వారా గ్రహించుచున్నాము. చూసారా, ఇక్కడ కనబడే ప్రతి ఒక్కటి కనిపించినటువంటి ఒక పదార్థం ద్వారా సృష్టించబడింది. అందుకని ఈ విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. అందుకనే రోమపత్రిక 10:17 చెప్పబడింది, వినుట వలన విశ్వాసము కలుగును. అంటే దేవునికి ఆయన సోర్స్ అయి ఉన్నాడు. ఆయన చెప్పిన మాట ఏది విన్నా సరే, క్రీస్తుని గురించినటువంటి మాట ఏదన్నా విన్నా సరే, అది నీలో విశ్వాసాన్ని కలిగిస్తుంది, నీకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆ విశ్వాసం ద్వారా నువ్వు ఏం చేయొచ్చు అంటే నువ్వు కూడాను నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు, నీ సమస్యలను తీసివేసుకోవచ్చు. చూసారా, కొంతమంది యేసు దగ్గరకు వచ్చారు, అవునా కాదండి? ఆయన వాక్యమైన దేవుడు కాబట్టి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు రోగులు వచ్చారు, వ్యాధిగ్రస్తులు వచ్చారు, దెయ్యాలు పట్టిన వచ్చారు, రక్తస్రావం గల స్త్రీ వచ్చింది. ఆమెకు ప్రత్యేకంగా చెప్పాడు, అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అంటే ఆమె అంతరంగంలో యేసుని గూర్చి వినింది, ఆమె రాయబడి ఉంటుంది. ఆమె యేసుని గూర్చి విన్నప్పుడు ఏం కలిగింది? తన హృదయంలో విశ్వాసం కలిగింది. ఎస్, ఈయన నా సమస్యని తీసివేస్తాడు. ఎప్పుడైతే వినిందో ఆ విశ్వాసం వచ్చి తనలో విశ్వాసం కలిగిందో, ఆ విశ్వాసం ద్వారా ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టి వెంటనే రోగము అయింది. ఇంకా ఆ కుష్ఠరోగి కూడా వచ్చి, అయ్యా నువ్వు నన్ను శుద్ధిగా చేయగలవు, నీకు ఇష్టమేనా అంటే నాకు ఇష్టమే అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని స్వస్థపరిచాడు. చాలామందిని ఆ శతాధిపతి వచ్చాడు, తన కుమార్తె చనిపోయింది, ప్రభువా నా కుమార్తె చనిపోయింది, సరే నేను వస్తాను ఇంటి దగ్గర కంటే ఆయన విశ్వాసం కనపడి, అయ్యా నీ గురించి నేను విన్నాను, నాకు సేవకులు ఉన్నారు, ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, కాబట్టి నువ్వు నా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని కాదయ్యా, కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవివ్వు అన్నాడు. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక. గమనించండి, ఎప్పుడైతే యేసును గూర్చినటువంటి మాట నువ్వు ఏదైతే వింటావో, ఆయన నీ రోగాలు బాగు చేస్తాడని, నీ దరిద్రాన్ని తీసివేస్తాడని, నువ్వు పోగొట్టుకున్నట్టు నీ కుటుంబాన్ని సరిచేస్తాడని, నిన్ను ఆర్థికంగా ఆశీర్వదిస్తాడని, నీ పిల్లల్ని ఆయన దీవిస్తాడని, ఏదైతే నువ్వు యేసుని గూర్చి విని విశ్వసిస్తావో ఆయన అన్నిటినీ చేయగలడు. ఆ మాట ద్వారా నువ్వు ఏదైతే విశ్వసించావో అది నీ జీవితంలో జరగడం మొదలు. అదే దేవుని యొక్క చిత్తం. దేవుని బిడ్డలు ఎప్పుడైనా సరే వారు ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకే మనం పిలువబడ్డామే, కానీ మనము శాపంలో ఉండేదానికి మనము పిలువబడలేదు. ఒకవేళ కొన్నిసార్లు మనకు విశ్వాస పరీక్షలు జరగవచ్చు. మన విశ్వాసం అనే ఆ యొక్క పడవ కొన్నిసార్లు సమస్యల్లో రావచ్చు. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారికి కొన్ని శ్రమలు కలగవచ్చు. కానీ నీకు ఏ శ్రమ వచ్చినా సరే ఆ శ్రమనంతా జయించే సామర్థ్యాన్ని, దాన్ని నువ్వు జయించి బయటకు వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటటువంటి సామర్థ్యం ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చి ఉంటాడు. కాబట్టి నీకు ఆ శ్రమ వచ్చింది ప్రియులారా. కాబట్టి ఈ యొక్క యేసునందలి నీ విశ్వాసం ద్వారా నువ్వు గొప్ప కార్యాలను ఈ భూమి మీద నువ్వు చేసి చూపించేవాడివిగా నువ్వు మారాలి. గొప్ప కార్యాలు నువ్వు గొప్ప కార్యాలు చేసేదానికే నువ్వు ఈ భూమి మీద ఉన్నావు. అందుకని యేసయ్యను అంగీకరించావు. మనం కంటి చూపు వలన, లేకపోతే నీ యొక్క బీపీ కానీ, షుగర్ కానీ, లేకపోతే థైరాయిడ్ కానీ, లేకపోతే నీకున్నటువంటి నీ హృదయానికి సంబంధించిన, గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ, నీ మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు కానీ, నీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కానీ, నీ చర్మ రోగాలు కానీ, నీ కంటికి సంబంధించిన రోగాలు కానీ, పిల్లలు లేకుండా ఉన్నటువంటి అటువంటి గొడ్డాల స్థితి నుండి దేవుడు నిన్ను ఇల్లాలుగా, లేకపోతే పిల్లలు కలిగిన తల్లిలాగా మార్చేటటువంటి సమస్యను కానీ నువ్వు విశ్వాసం ద్వారా పొందుకోవచ్చు. దేవుడు వీటన్నిటినీ జయించి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేదానికే యేసయ్య
ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రియులారా, చూడండి, యేసు ప్రభు గారు వీటన్నిటి గురించి ఒక మాట చెప్తాడు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. ప్రియులారా, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. చూసారా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నీ జీవితంలో యేసయ్య మరుసటి రోజు ముందు రోజు ఏం చెప్పాడంటే, ఆ అంజూరపు చెట్టు ఫలాలు లేకుండా అనేకులను అభ్యంతరపరుస్తూ, లేకపోతే అనేకులను తన దగ్గరికి రప్పించుకుంటూ దాని ద్వారా ఎటువంటి ఫలాలు పొందకున్నటువంటి అంజూరపు చెట్టును ఆయన శపించినప్పుడు వెంటనే పేతురు గారు పక్కన చూసి ఆ మార్గంలో వెళ్తూ చెప్తాడు, ప్రభా ఇద్దో నువ్వు మాట చెప్పినటువంటి ఆ యొక్క అంజూరపు చెట్టు వెళ్ళతో పాటి అయిపోయింది ప్రభా. అది వేరే విషయం అనుకోండి, అది ప్రభు చిత్తం అయితే దాన్ని కూడా మనము వచ్చేటటువంటి కార్యక్రమాల్లో మనము దాన్ని ధ్యానం చేసుకున్నాం. ఎందుకు ఆయన అంజూరపు చెట్టుని అలాగా అనాల్సి వచ్చింది, ఏంటి దానికి ఉన్నటువంటి అనే విషయాలు. అయితే ఇక్కడ వెంటనే ప్రభు చెప్తున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు వీటికంటే చూడండి, తర్వాత వెంటనే చెప్తున్నాడు మాట 23వ వచనం, ఎవడైనను ఈ కొండను చూచి అంటే నువ్వు ఏదైతే నీ జీవితంలో తీసుకోలేవో, ఏదైతే నీ యొక్క శక్తితో నువ్వు దాన్ని జయించలేవో, ఏదైతే నీ సామర్థ్యంతో దాన్ని నువ్వు ఎదిరించలేవో, ఆ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి, ఎత్తబడి ఆ సముద్రములో పోయి పడవేయబడుమని తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాడు. వాడు ఏదైతే చెప్పినది వారి జీవితంలో జరుగుతుందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారు, అంటే విశ్వాసం అంటే నువ్వు ఏదైతే నీ జీవితంలో ఉన్న సమస్యని తీసివేసుకునేదానికి నువ్వు చెప్తున్నావో, నీ నోటితో పలకాలంట. నీకున్న దరిద్రాన్ని, నా జీవితంలో ఉన్న దరిద్రమా, యేసు నామంలో నువ్వు వెళ్ళి సముద్రంలో పడు. నా జీవితంలో నా అనారోగ్యమా, ఎవరైనా సరే, అప్పుల, అది ఏదైనా సరే ఏం చేయాలంట, దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు వెళ్ళి సముద్రంలో పడమని నువ్వు చెప్పి, అంటే నీ యొక్క మాట చెప్పేదానికి బేస్, నీ మాట చెప్పేదానికి ఏదైతే నీకు ఆధారం ఉండాలంటే సందేహం ఉండకూడదండి ప్రియులారా. విశ్వాసం, దేవుని వాక్యాన్ని పట్టుకోండి, వాగ్దానాన్ని పట్టుకోండి. ఇంకా ఈ యొక్క విషయాల్లో అనేక విషయాలు, ఆత్మీయమైనటువంటి సత్యాలు మనము తెలుసుకుంటాం ప్రియులారా. కాబట్టి నీ జీవితంలో ప్రతి సమస్యని నువ్వు తీసివేసుకునేదానికి సామర్థ్యాన్ని ఈ యొక్క విశ్వాసం నీకు దయచేస్తుంది. అది ప్రభువే చెప్పాడు, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నీ జీవితంలో ఉన్న ఎటువంటి కొండనైనా సరే, ఎటువంటి పర్వతమైనా సరే, ఇంగ్లీష్ బైబిల్ మౌంటైన్ అని రాయబడింది. అది గొప్ప పర్వతమైనా సరే, అది ఏదైనా సరే, ఈ దినాన్ని నీ ముందు ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకునే దానికి విశ్వాసము పనిచేస్తుంది. చూడండి, ఇంకొక విశ్వాసం గురించి ఇంకొక మాట మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క విశ్వాసం అనేది ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఫోర్స్. ఇది ఒక ఆత్మ సంబంధమైన శక్తి. అదేవిధంగా భయం అనేది కూడా ఒక స్పిరిచువల్ ఫోర్స్. అది ఒక భయం అనేది అపవాది ద్వారా వచ్చేటటువంటి ఒక శక్తి. అయితే విశ్వాసం అనేది దేవుని ద్వారా వచ్చేటటువంటి ఒక శక్తి. దీనికి ఉదాహరణగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 19వ వచనం ప్రియులారా. శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. చాలు ఇక్కడ రాయబడిన మాట,
బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు శకునగాండ్రు చెప్తున్నారు. ఆ ఫరో దినాల్లో ఉన్నటువంటి దేవుడు చేసినటువంటి ఇశ్రాయేల్ని విడిపించేదానికి ఆయన చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం గురించి మాట్లాడుతూ వాళ్ళు అన్నీ చేస్తున్నారు. కానీ వెంటనే వాళ్ళు అన్నమాట, ఇది దైవశక్తి, ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఫోర్స్. దేన్ని జయించలేదు. ఆ దైవశక్తిని బ్లాక్ మ్యాజిక్ లేకపోతే అపవాది శక్తి దేన్ని దైవశక్తిని జయించలేదు. అందుకని ఫెయిత్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఫోర్స్. అందుకని నీ ముందు పర్వతాలు ఎన్ని పెట్టినా సరే అపవాది, ఫరో సామ్రాజ్యం ఉంది మోషే ఎదుట, ఫరో సైన్యం ఉంది. మోషేకు దేవుడు చెప్పిన మాట తప్ప ఇంకేం, నువ్వు వెళ్ళు నేను తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళి ఇలా చేయి, నీ కర్రని పాము అవుతుంది, లేకపోతే దాన్ని ఇలా కొట్టు నీళ్ళు వస్తాయి, లేకపోతే ఆ దుమ్ముని తీసి పైకి చల్లండి పేలైపోతాయి, నువ్వు కప్పలో రమ్మని చెప్పు. చూసారా, దేవుని మాట తప్ప మోషే జీవితంలో ఇంక వేరేది లేదు. అందుకని దేవుని మాట వినుట వలన మోషేకి విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసం ద్వారా రాజ్యములను వారు జయించారు. చూసారా, గుర్తుపెట్టుకోండి, విశ్వాసాన్ని లేకపోతే నీ ప్రార్థనా జీవితాన్ని, నీ వాక్య ధ్యానాన్ని, ఇట్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్స్. ఇవన్నీ కూడాను చిన్న విషయాలు కానే కాదు. నువ్వు వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని వినడం, అది చిన్న విషయం కానీ కాదు. దాని ద్వారా నువ్వు రాజ్యాలను, పర్వతాలను, అపవాది యొక్క దుర్గాలను పడదోసేంత శక్తి దేవుడు నీ హృదయంలో నుండి నీ నోటి ద్వారా వస్తుంది. అందుకని నువ్వు ఎక్కువగా వాక్యాన్ని వినండి. వాక్యం ద్వారా వచ్చేటువంటి విశ్వాసంతో మీ జీవితాల్లో గొప్ప పర్వతాలని తీసివేసుకోండి. చూడండి, అదేవిధంగా ఈ విశ్వాసం ఇప్పుడు కూడా చూడండి, నిర్గమాకాండంలోకి వస్తే నిర్గమాకాండము 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయము 'ఈ విశ్వాసం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. 25 కూడా చదవండి. మీరు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల, మీలో ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. చూసారా, మనలో ఈ యొక్క విశ్వాసము కార్యసిద్ధి కలగకుండా అడ్డుపడేటువంటి ఒక అడ్డంకిని గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. పై వచనాల్లో నీకేదైనా పర్వతం ఉంటే దాన్ని నువ్వు వెళ్ళి సముద్రంలో పడము, అప్పుడు అది నీ దగ్గర నుండి వెళ్ళి సముద్రంలో పడుతుందని చెప్పిన ప్రభు వెంటనే నీ ప్రార్థనా జీవితాన్ని, దేవుడు తన శిష్యుల యొక్క ప్రార్థనా జీవితాన్ని కూడా సరిచేయాలని చూస్తున్నాడు. ప్రార్థనలో కానీ ఎవరి మీదన్నా సరే క్షమాపణ లేమి కానీ నీ హృదయంలో ఉంటే, ఎవరైనా సరే నీ జీవితంలో అధికమైన ఘోరాలు, అధికమైన మోసాలు, నీ జీవితాన్ని నిన్ను చంపేయాలనుకోవడం, లేకపోతే నీకు ఘోరమైనటువంటి అపాయాలు, ఘోరమైనటువంటి నిందలు, ఘోరమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో కలగజేసిన వారు అయ్యొచ్చు. ఆస్తుల విషయాలు కావచ్చు, డబ్బుల విషయాలు కావచ్చు. గమనించారా ప్రియులారా? ఇంకా బంధు ప్రీతితో నువ్వు వెళ్ళినప్పుడు వారు నిన్ను భయంకరంగా మోసం చేయొచ్చు. ఏదో ఒక ఘోరం జరిగి ఉంటుంది, అది భయంకరమైన ఘోరం. ఆ ఘోరంలో నువ్వు ఉండి వారంటే నీకు భయంకరమైన అసహ్యం, భయంకరమైన కోపం, భయంకరమైన వేదన. నా జీవితమే మారిపోయింది, నా జీవితమే ఎటు కాకుండా అయిపోయింది, నేను పూర్తిగా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను, నాశనం అయిపోయాను అని నువ్వు ఎంతగానో బాధపడతా ఉండొచ్చు. అయితే నీ విశ్వాసము పనిచేయకుండా అదొక అడ్డంకిగా ఉంటుందంట.
ఈ క్షమాపణ లేమిలో వారిని క్షమించండి. కొంతమంది అడుగుతారు, మీరు దేవుడు మీకు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు అని చెప్తారు కదా, మాకు వచ్చి బహిరంగంగా చూపించండి, మాకు అలా చేయండి, ఇలా చేయండి, మేము నమ్మం అంటారు కదా. అయితే వారికి చెప్పాలి, దేవుడు ఎక్కడైనా చేయొచ్చు, కానీ వారి హృదయాల్లో ఎవరి మీద క్షమాపణలు ఏముంటే ఆ విశ్వాసము పని జరగదు, పని చేయదు. అందుకని నువ్వు మొట్టమొదటి ఏం చేయాలా, నీకు ఎవరి మీదైనా సరే విరోధం ఏమైనా ఉన్నడలా వారిని ఏం చేయమంటున్నాడు చూడండి, నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించండి. నువ్వు అద్భుతంగా మారాలి అంటే నీ జీవితంలో ఉన్నటువంటి జైంట్స్, నీ జీవితంలో ఉన్నటువంటి గొప్ప పర్వతాలు నీ జీవితంలో తొలగిపోవాలంటే, నీ దారిద్ర్యం తొలగిపోవాలంటే, నీ అనారోగ్యం తొలగిపోవాలంటే, నీ కుటుంబం పరిస్థితి మారాలి అంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, అనేకుల్ని నువ్వు అనేకులకు నువ్వు దీవెనకరంగా మారాలి అంటే, నీ హృదయంలో ఎవరి మీద నిన్ను దుఃఖకరంగా మార్చిన వారు, నిన్ను మోసం చేసిన వారు, ఘోరంగా నిన్ను ఇబ్బంది పెట్టిన వారు, ఘోరంగా నిన్ను నాశనం చేయాలనుకున్నవారు, వారిని నీవు ప్రార్థన ద్వారా క్షమించినట్లయితే అప్పుడు దేవుడు నువ్వు చేసే ప్రార్థన, నీదేదన్నా నీ పాపాలు ఏమన్నట్టు వాటన్నింటి దేవుడు క్షమించి నీకు విడుదల ఇస్తాడు ప్రియులారా. కాబట్టి విశ్వాసానికి అడ్డంకి క్షమాపణలేమి. దిస్ ఈజ్ ద కీ. చాలామందికి విశ్వాసం ఉంటుంది, కానీ ఇతరులు వారికి చేసినటువంటి మోసము, కన్న తల్లి బిడ్డలకు చేయడమో, లేకపోతే బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, వ్యాపారస్తుల మధ్య, గమనించారా, ఉన్నటువంటి ఈ యొక్క క్షమాపణ, వారు చేసిన మోసాన్ని తలుచుకుంటేనే వారిని చంపేయాలన్నంత కోపం, చంపేయాలన్నటువంటి ఆవేశం. ఇది నీ విశ్వాసాన్ని అడ్డంకిగా, నీలో ఉన్నటువంటి నువ్వు ఒక అద్భుతంగా మారాల్సినటువంటి పరిస్థితిని ఇది అడ్డుగా నిలబడుతుందంట. నీలో ఉన్నటువంటి పర్వతాలు తొలగిపోకుండావే అడ్డుగా అనేక సంవత్సరాలు నువ్వు దారిద్ర్యంలో ఉండడం, అనేక సంవత్సరాలుగా అనారోగ్యంలో ఉండడం, నువ్వు చేసిన ప్రార్థనకి జవాబులు రాకపోవడం. దానికి కారణం ఏంటంటే ఎవరి మీదో నీకున్నటువంటి విరోధం, అదేమవుతుంది, అడ్డుగా నిలవు. కాబట్టి వారిని మీ ప్రార్థనలు వారిని క్షమించండి. హృదయంలో దాన్ని తీసివేసుకుని అది ప్రభువుకు అప్పగించండి. మీ భారాన్ని, ప్రభువా నేను పలాని వ్యక్తి ద్వారా, పలాని సమస్య ద్వారా ప్రభు, పలాని బంధువుల ద్వారా, పలాని సహోదరుడు ద్వారా, వారి ద్వారా, వీరి ద్వారా ప్రభు నేను భయంకరంగా మోసపోయానయ్యా, నా జీవితాన్ని నాశనం చేశారు ప్రభు, నేను ఇక లేవలేని స్థితిలోకి నేను పంపించారయ్యా. అయితే ప్రభు నేను నీకు అప్పగిస్తున్నాను, వారిని నేను క్షమిస్తున్నాను, నన్ను ఆశీర్వదించు, దీవించని నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే సహోదరుడా, ప్రభు నిన్ను నీ జీవితంలో పర్వతాన్ని తీసివేసి నీకు గొప్ప విడుదల యేసు నామములో అనుగ్రహించునుగాక. చూసారా ప్రియులారా? కాబట్టి ఇటువంటి విశ్వాసం అనేది ఎప్పుడు పనిచేస్తుంది అంటే క్షమాపణ లేముండేటప్పుడు ఈ విశ్వాసము పనిచేయదు, అడ్డంకిగా ఉంటుంది. కాబట్టి దాన్ని తీసివేసుకునే దానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. ఈ వాక్యం వినేవారు ప్రతి ఒక్కరు చెప్పండి, నా జీవితంలో ఉన్నటువంటి నా విరోధిని నేను క్షమించమని వేడుకుంటాను అని మీరు మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో మీ ప్రార్థనలో ఒప్పుకుంటే దేవుడు మీ జీవితాల్లో గొప్ప విజయాలు ఇస్తాడు. చూసారా? కాబట్టి క్షమాపణ లేమి నీ జీవితంలో, క్రైస్తవ జీవితంలో అద్భుతాలు జరగకుండా ఆపుతుందని మనము గ్రహించగలం ప్రియులారా. అందుకనే ఈ యొక్క విశ్వాసము పనిచేయదు, ఎక్కడంటే అక్కడ పనిచేయదు. అనేక మంది జీవితాల్లో అనేక మంది జైంట్స్ ఉంటారు, అనేక మంది మీద విరోధ భావం ఉంటుంది, క్షమాపణ లేమి ఉండదు. అందువల్ల కొన్ని బంధకాల్లో ఉంటారు, డబ్బులు ఉండొచ్చు కానీ ఆరోగ్యం బాగలేకపోవడం, లేకపోతే కుటుంబంలో సమస్యలు, పిల్లలకి పెళ్ళిళ్ళకి వివాహమైనా సరే వారు మరలా తిరిగి
మళ్ళా పుట్టింటికి వచ్చేయడాలు. గమనించారా? సరైనటువంటి సంబంధాలు లేకపోవడం, ఆత్మీయులుగా ఉన్నట్టుగా నటించి ఆత్మీయత లేకపోవడం, ఇవన్నీ కూడా ప్రియులారా మన హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క క్షమాపణ లేమి ద్వారా వస్తాయి. అందుకనే చాలామందికి విశ్వాసము అంటే మన దేవుడు మనకి అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడంటే వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వారికి దేవుని గురించినటువంటి జ్ఞానము ఉండదు. రెండవదిగా వారు క్షమాపణ లేమి కూడాను కలిగి ఉండరు. కాబట్టి ఎక్కడంటే అక్కడ విశ్వాసము పనిచేయదు. చూడండి ఒకసారి, అందుకనే వాక్యం మనకు క్లియర్గా చెప్తుంది, విశ్వాసము అందరికీ లేదు. చూడండి 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. పిల్లారా, అపోస్తులుడైన పౌలు గారు తెస్సలోనికీ రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థన మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. తర్వాత విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసము అందరికీ లేదు. ఫర్ ఆల్ మ్యాన్ హ్యావ్ నాట్ ఫెయిత్. చూసారా? విశ్వాసం ఎందుకు లేదు వీరికంటే బైబిల్ ప్రకారంగా విశ్వాసానికి సోర్స్, విశ్వాసానికి మూలము దేవుడే. వారు యేసయ్య మాటను వినుట వలన వారికి విశ్వాసం కలగద్ది. అలా వినకపోతే వారికి విశ్వాసము కలగదు. దిస్ ఇస్ ద బైబిల్ క్లియర్గా మనకి తెలియజేసేటటువంటి విషయం. విశ్వాసం అందరికి. దుష్ట మనుషులు అంటే ఎవరయ్యా అంటే బైబిల్లో ఉంది. వారు ఎవరయ్యా అంటే నేను చెప్పేది ఒకే సమాధానం. వారు ఎవరైతే విశ్వాసానికి సోర్స్ అయిన తండ్రి అయిన దేవుడు, ఆయన పంపినటువంటి, ఆయన మాట అయినటువంటి, ఆయన వాక్ అయినటువంటి యేసయ్యని గూర్చినటువంటి విషయాలు వినకపోవడం వల్ల వారికి విశ్వాసం లేదు. కాబట్టి వారు ఏం చేస్తారు? దుష్ట మనుషులుగా ఉంటారు. ప్రియులారా, వెరీ సింపుల్. ఇంకా మనం వారిని వేరే కేటగిరీలో ఏమనుకోవాల్సిన అవసరమే లేదు. పాపం వారికి దేవుడి గురించినటువంటి జ్ఞానము లేదు. అందుకని అంటున్నాడు, ఫర్ ఆల్ మ్యాన్ హ్యావ్ నాట్ ఫెయిత్. విశ్వాసము అందరికీ లేదు. వారు కానీ ప్రభు దగ్గరకు వస్తే, విశ్వాసానికి సోర్స్, విశ్వాసానికి మూలమైనటువంటి దేవుని దగ్గరకు వస్తే, ఆయన చెప్పిన మాట ప్రకారం ఉంటే వారికి కూడా విశ్వాసం అనేది తెలియబడుతుంది. చూడండి, అసలు ఈ విశ్వాసం ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యాలు మనం గమనిస్తాం. మన పితరులు వీటన్నిటి కలిగి క్షమాపణ లేమిని కూడా వారు జయించి విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేసినట్టుగా మనము చూస్తాం. పిల్లరా, చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 18-19 వచనాలు. ఏప్రిల్కి రాసిన పత్రిక. అబ్రహాము శోధింపబడి విశ్వాసాన్ని బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానవడు అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. చూసారా? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బాగా బలిగా అర్పించాను. ఏం జరిగిందంటే అబ్రహాం గారి జీవితంలో ఆయన దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంట. ఆ వాగ్దానాన్ని తన 100వ సంవత్సరంలో అది నెరవేర్చబడినప్పుడు మరలా ప్రభు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చెప్పాడంట, నువ్వు ఏదైతే నీకు ఇచ్చానో ఆ దాన్ని బలిగా అంటే నీ విశ్వాసాన్ని కొన్నిసార్లు ఏం చేయబడుతుందంట, శోధింపబడుతుంది. అంటే దేవుడు నిన్ను పదోన్నతికి తీసుకెళ్లేదానికి, దేవుడు నిన్ను ఇప్పుడు ఉన్నటువంటి స్థితి నుండి గొప్ప స్థితికి నేను తీసుకెళ్లేదానికి ఒక టెస్ట్ పెడతాడంట. పిల్లలు,
ఎప్పుడైతే ఆ టెస్ట్లో ఏమనుకున్నాడంట అంటే అబ్రహాంకు వచ్చిన శోధన ఎలాంటిదంటే బాగా గమనించండి, తాను దాన్ని జయించి పదోన్నతికి వెళ్ళేంతటువంటి జ్ఞానం ఆల్రెడీ ముందుగానే దేవుడు అబ్రహాంకు నేర్పించి అబ్రహాంలో ఉంచి తర్వాత శోధించాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఎటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నావు, ఎటువంటి మార్గంలో వెళ్తున్నావు, ఏ వ్యాపారంలో వెళ్తున్నావు, ఏదైతే నీ జీవితం యొక్క ప్రభు నా మహిమ కొరకు ఏది పని అయితే నువ్వు చేయాలని ముందుకు వెళ్తున్నావు, వాటిల్లో నీకు ఎప్పుడైనా సరే శోధన వచ్చిందా? ఇటు అర్థం కాని పరిస్థితి మొత్తము పోయేటట్లుందా? ఆ సోర్స్ కాకపోతే నీకేమీ ఉండదా? అటువంటి శోధన దేవుడు నువ్వు ప్రేమించేటటువంటి అబ్రహాం జీవితంలో అయితే ఏకైక కుమారుని ఇచ్చేయమన్నాడా? బలిగా అర్పించేశాడు. అంటే లోపల ఆయన అంతరంగంలో అబ్రహాం గారు ఇస్సాకుని బలిగా అర్పించేదానికి సిద్ధపడిపోయాడు. బలిగా అర్పించేశాడు, అర్పించెను అని రాయబడింది. అంటే ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఇస్సాకుని నేను పోగొట్టుకున్నా సరే, చూసారా, చూడండి 18వ వచనం ఎంత చక్కగా మాట్లాడుతుందో, ఎవడు ఆ వాగ్దానం సంతోషంగా అంగీకరించినో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే. చూసారా, ఇస్సాకు గురించి చెప్పాడంట దేవుడు, ఇస్సాకు వలనైనదే నీ సంతానం, హాగర వలనైనది కాదు, లేకపోతే కెతూరా వలనైనది కాదు. అందుకనే దేవుని యొక్క మాటని అది అబ్రహాము దాని మీద గురి నిలిపాడు. ఆ మాట విన్నాడు, అది అతనికి విశ్వాసాన్ని కలిగించింది. అరే దేవుడు ఇస్సాకు వలనైనదే నీ సంతానం అన్నాడు కాబట్టి ఒకవేళ ఇస్సాకు చనిపోయినా సరే మరలా ఆయన మృతుల్లో నుండి లేపగలిగేదానికి శక్తి. అందుకని చూడండి 19వ వచనం, తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. హీ డిసైడెడ్ హిమ్సెల్ఫ్, తన హృదయంలో తాను ఇస్సాకును బలిగా అర్పించానని అంగీకరించి దాని విశ్వాసం ద్వారా మరలా ఇస్సాకుని మృతుల్లో నుండి పొందాడంట. అందుకనే కదా ఆ యొక్క బలిపీఠాన్ని కట్టాడు, కర్రలు అన్నీ పేర్చాడు, తర్వాత ఇస్సాకుని ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తిని కూడాను ఎత్తాడు. హీఈస్ రెడీ టు కిల్ ద ఇస్సాక్. అతను బలిగా అర్పించేదానికి, సాక్రిఫైస్ చేసేదానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అబ్రహామా ఆగు, అందుకనే రాయబడింది, తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతులో నుండి మరలా పొందాడు. చూసారా, వీరి జీవితాల్లో విశ్వాసమును బట్టి వారు వెలిచూపు వలన కాక కంటికి కనబడేటువంటి పరిస్థితి. ఎవరైనా అనుకుంటారా, మరి నా కుమారుని ముక్కలుగా నరికేసి బలిగా అర్పించేస్తే మరలా ఎలా వస్తాడు నా కుమారుడు? ఇది కంటి చూపు వలనైతే, వెలిచూపు వలనైతే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అయితే క్రీస్తుని కూర్చున్నటువంటి మాట, దేవుడు పలికినటువంటి మాట ద్వారా చనిపోయిన వాడినైనా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫెయిత్, అదే విశ్వాసం. అందుకని చూడండి, మనకి కనబడేటటువంటి దృశ్యమైనటువంటి అదృశ్యమైన వాటి ద్వారా మనకి కలిగే. వినుటకు చెవులు కలిగిన వాడు వినుగాక. తర్వాత చూడండి, ఇంకా చాలా విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 20వ వచనం కూడా చూడండి, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును యేసేవును ఆశీర్వదించెను. చూసారా, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించాను. ముసలివాడైపోయాడు ఇస్సాకు, కళ్ళు కూడా మందగించాయని బైబిల్ చెప్తుంది. తర్వాత తన పెద్ద కుమారుని ఏశావుని పిలిచి, నాయనా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు పోయేసి వేటకి వెళ్ళి తీసుకొచ్చి ఆహారాన్ని వడ్డించు. చూసారా, ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. అయితే వాడిని ఆశీర్వదించేదానికి మూలం ఏంటంటే ఇస్సాకు మీద ఉన్నటువంటి వాగ్దానాలు, జరగబో సంగతులు ఉన్నాయంట. నువ్వు గొప్ప రాజ్యంగా మారుతావు, భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి,
మనలో నుండి రక్షకుడు వస్తాడు, మనం ఒక దేశంగా మారుతాం. చూసారా, ఏదైతే అబ్రహామును పిలిచి ఆశీర్వదించాడో ఆ వాగ్దానాలు, ఆ విషయాలన్నీ ఇస్సాకుకి ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి విశ్వాసం ద్వారా. దానిని బట్టి వారిని ఆశీర్వదించాడంట. అందుకనే విశ్వాసంతో నువ్వు ఏది చేసినా సరే, అది నువ్వు చనిపోయినా సరే దాన్ని నువ్వు చూస్తావు. అదే విశ్వాసం మూలము కాకుండా, విశ్వాసం ద్వారా కాకుండా నువ్వు ఏదైనా చెప్పినా సరే అది పాపం. అందుకని కొంతమంది జీవితాల్లో చూడండి, వారు కూడా ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, వారు కూడాను నమ్మకాలు కలిగి ఉంటారు. వారి యొక్క విశ్వాసానికి సోర్స్, మూలం అనేది వాకింగ్ కాకుండా ఏదున్నా సరే అది వారికి పాపంగా ఎంచబడుతుంది. అందుకని విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపం. వీరందరూ కూడాను, అబ్రహాం గారు కావచ్చు, ఇస్సాకు గారు కూడాను, ఎవరైతే ఆశీర్వదించబడ్డాడో, ఎవరైతే ఆశీర్వదిస్తారని చెప్పాడో, జరగబోయే సంగతులు ఏవైతే ఉన్నాయో వారు అప్పుడు చూడకముందే వాటి విషయమై వారిద్దరిని బ్లెస్ చేశాడంట. చూడండి, ఇంకా మనం వీటి గురించి కొద్దిగా ధ్యానం చేసుకుందాం. 21వ వచనం కూడా చూడండి. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. చూసారా, యాకోబు గారు కూడాను తన తాత అయినటువంటి అబ్రహాం గారితో దేవుడు చెప్పాడు. అది ఇస్సాకు గారికి ట్రాన్స్ఫర్ చేయబడింది, అది కొనసాగించింది. దాని తర్వాత ఇస్సాకు గారు దాన్ని యాకోబుకి ట్రాన్స్ఫర్ చేశాడు, మరల్చాడు. అప్పుడు ఆయన కూడా ఏం చేశాడంట, తన తండ్రిలాగే తన కుమారులందరినీ పిలిపించి, అవునా కదండి, వారందరిని ఆశీర్వదించి చేతికర్ర మీద మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాను. చూసారా, వారి భక్తి అంతా కూడాను విశ్వాసంతో కూడినదయ్యింది. దేవుని యొక్క మాట మీదే వారు ఆధారపడి జీవించినట్టుగా మనం గమనించగలం పిల్లలు. అందుకనే వారి జీవితాల్లో వారు చనిపోయినా సరే వారి విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుచున్నారు. తర్వాత అదేవిధంగా 22వ వచనం. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు, యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. చూసారా, ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. చూసారా, ఏదైతే అబ్రహాంతో చేశాడో అది అక్కడ జరగడం మొదలైంది. యోసేపు గారు చూశాడు, వీళ్ళందరూ విశ్వాసంతో జీవించారు. అందుకనే నాకు ఈ యొక్క అధ్యాయం లేకపోతే బైబిల్లో నుండి విశ్వాసం అనే టాపిక్ చాలా ఇష్టం. అది ఎప్పుడు కూడా దేవునితో కలిసే ఉంటుంది, దేవుని మాటలతోనే ఉంటుంది. విశ్వాసం ఎప్పుడు కూడా నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడుతుంది, నీకు వాగ్దానాలు ఉన్నాయి అని మనల్ని ప్రేరేపిస్తుంది ప్రియులారా. అందుకనే చూడండి ఇక్కడ, అంతేకాదు తన శల్యంలో అంటే తను చనిపోయిన తర్వాత ఆ యొక్క శల్యములను లేకపోతే ఆ యొక్క దాన్ని ఏమంటారు, చనిపోయిన తర్వాత బూడిదను, ఆ బూడిదను ఏం చేయమన్నారంట, తీసుకొని మీరు వాగ్దాన దేశం, మన తండ్రి మన పితరులకు ఇస్తానని చెప్పినటువంటి ఆ దేశంలోనికి మీరు వెళ్తారు, మీరు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి. వాట్ ఏ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్. అందుకనే చూడండి, యోసేపులో మనం గమనించగలం. యోసేపు గారు తన అన్నదమ్ములు అన్నీ చేసినా సరే, ఆ యొక్క ఐగుప్తులకు అమ్మేసినా సరే, ఆ తండ్రి ప్రేమకు దూరం చేసినా సరే, తన మీద అసూయ చూపించినా సరే, ఆ విరోధ భావం ఏదీ లేకుండా వారిని క్షమించాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే వాగ్దానాలు విశ్వాసం ద్వారా ఆయన ఐగుప్తు దేశానికి ఫరోకు తండ్రిగా పరిపాలించాడు. నీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో, దేవుని దగ్గర నుండి విశ్వాసాలు పొందుకోవాలని, వారికి అందరికి కూడాను మీ జీవితాల్లో ఉన్నటువంటి ఏదైనా విరోధ భావం ఉంటే
వాటిని తీసివేసుకొని మీరు ఒక అద్భుతంగా మారమని నేను ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడు దానికి శక్తిమంతుడై ఉన్నాడు. చూడండి, అదేవిధంగా 27వ వచనం. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై బుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. చూసారా, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి కలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. మోషే గారు ఏమనంట, నా ప్రజల్ని ఖచ్చితంగా ఫరో హింసిస్తున్నాడు, కానీ నా దేవుడు వారిని విడిపించడానికి సమర్థుడు అని ఏం చేశాడంట, స్థిరబుద్ధి కలిగేవాడే అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లుగా నా దేవుడు గొప్పవాడని చెప్పి వెళ్ళిపోయాడు. అందుకనే మోషేకే దేవుడు కనపడ్డాడు ఆ మణుచున్న పొదలో. ఈజ్ ఎ ఫెయిత్ మ్యాన్. విడిచిపోయాడంట. తర్వాత చూడండి, ఇంకా చాలా వచనాలు 28, 29 కూడా. తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్షణ ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించును. ఇట్ ఈస్ ఫెయిత్ అంట. వారు ఆ దినాలలో చూసారా, మరణదూత వస్తుంది అని దేవుడు చెప్పాడు వారితో. దేవుడు చెప్పినప్పుడు ఇట్ ఈజ్ ఫెయిత్. అది ఎప్పుడైతే విన్నారో వారికి విశ్వాసం కలిగింది. అప్పుడు ఏం చేశారు, ఆ పస్కా పండుగను ఆచరించారు. ఆ రక్త ప్రోక్షణ తీసుకొని వారి ద్వారబంధాలకి నిలువుగాను అడ్డంగాను ఆ రక్తాన్ని పూచినప్పుడు అది వారు దాన్ని విశ్వాసంతో చేశారంట. ఎందుకని, దేవుని మాట వింటేనే విశ్వాసం. కాబట్టి వారు ఆ మాటను విన్నారు, దాని ద్వారా వారు వచ్చారు. అంతేగా చూడండి, 29 కూడా చూడండి. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి. ఐగుప్తీయులు అలాగు చేజూచి మునిగిపోయిరి. నాకు చాలా బాగా ఇష్టమైందండి. ఐగుప్తీయులు అలాగు చేజూచి మునిగిపోయిరి. గమనించారా? ఇజ్రాయేల్ ఏమో దేవుడు చెప్పిన మాట ప్రకారం మీరు సాగిపోండి అనే మాట ఇజ్రాయేల్కి మాత్రమే చెప్పబడింది. ఆ మాట ఎవరికి తెలియదు? ఇజ్రాయేలీలకు తెలియదు. వారు దాన్ని వినలేదు, దేవుని మాటను. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఇశ్రాయేలు పోతున్నారు, వాళ్ళు కూడా శరీర మాంసాలతోనే ఉన్నారు, మనలాగే ఉన్నారు, మనకన్నా రథాలనే వాళ్ళు నడిచిపోతున్నారు, కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం కూడా వెళ్తామని చెప్పి వెళ్ళారు. అది ఏం జరిగిందంట, వారు ఐగుప్తీయులు అలాగ చేజూచి మునిగిపోయారు. కానీ ఇశ్రాయేలు దేవుని మాట విన్నారు కాబట్టి అప్పటి వరకు ఆ ఎర్ర సముద్రము గోడలాగా వారికి ఆరిన నడిచినట్టు వాళ్ళు నడిచిపోయారు. ఇశ్రాయేలీలు అయితే వాళ్ళు అలా చేయి చూశారంట. అందుకనే వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ డీల్ ద జైంట్స్. నువ్వు నీ జీవితంలో విశ్వాసం లేకుండా నీ జీవితంలో ఉన్నట్టు గొప్ప పర్వతాలను నువ్వు తీసుకోలేవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత చూడండి, అదేవిధంగా 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. చూసారా, ఇంకా ఎరుకో గోడలు. వారి ఇశ్రాయేలు జీవితంలో అంతా విశ్వాసమే. ఎరుకో గోడలు ఎవరో కూల్చలేదు. దేవుడు చెప్పిన మీరు 7 దినాలు ఆ యొక్క ఎరుకో గోడల చుట్టూ బోరలు గుర్తు చేయండి, ఆర్భటించారు. వాళ్ళు ఏ రోజు ఏది చేయమన్నాడు అదేది వారు చేశారు. చేసిన వెంటనే వారి జీవితంలో ఎరుక గోడలు కూలిపోయాయి. ఇట్ ఈస్ వెరీ వెరీ బిగ్ వాల్స్, చాలా పెద్దవి. అది దాన్ని కొన్నిసార్లు మనం కానీ ఆ ఎరుక గోడలకి హిస్టరీ చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఇది ఏంది, ఎలా జరిగింది అంటే దట్ ఈజ్ ఫెయిత్. దేవుడు చెప్పాడు, అది జరిగింది. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్తాడో, ఏదైతే పలుకుతాడో అది చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు. అంటే ఆయనే ఒక నిర్వచనం విశ్వాసాన్ని బట్టి. తర్వాత చూడండి, అదేవిధంగా 31. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. చూసారా, ఈ రాహాబ్ అనేటటువంటి వేశ్య
ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశాన్ని చూసి రమ్మని యెహోషువ గారు వేగుల వారిని పంపించినప్పుడు వారిని చూచి ఆమె చెప్పిందంట, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు మీ పితరులకి వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని మీకు ఇస్తాడంట, పాలు తేనెలు ఈ దేశం మీదేనంట, మీరు మమ్మల్ని ఓడిస్తారు, ఓడించి మీరు మమ్మల్ని జయిస్తారు, జయించి మీరు దీన్ని స్వాధీనపరచుకుంటారు, కాబట్టి మీరు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి విశ్వాసమును బట్టి, చూసారా, దేవుని మాట ఏదైతే చెప్పబడిందో అదే అది నువ్వు నమ్మితే అదే విశ్వాసం. కాబట్టి ప్రియులారా, ఇంకా చూడండి 32వ వచనం, ఇంకా ఏం చెప్పుదును, ఇంకను ఏం చెప్పుదును, ఈ గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. చూసారా, అంటే దేవుని బిడ్డలందరూ కూడాను విశ్వాసము ద్వారా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిపించారు. వారు విశ్వాసం ద్వారా మాత్రమే వాటిని పొందుకోగలిగారు. కేవలం వారు దేవుని మాటను వినుటను బట్టి. ఇనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. ఇంకా చూడండి 33వ వచనం, వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి. నీతి కార్యములను జరిగించిరి. వాగ్దానములను పొందిరి. సింహపు నోళ్ళు మూసిరి. చాలండి, ఇక్కడ 4 విషయాలు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించారు, రాజ్యాలను జయించారు. చిన్న విషయం కాదండి, చిన్న మాట కాదు ఇది. శత్రువులు వీరికంటే గొప్పవారు, కానీ వారికంటే గొప్ప శక్తితో విశ్వాసం. ఎందుకంటే నేను మీకు ముందుగా వెళ్తాను. దావీదు గారు అయితే సమూయేలు గారి చేత, నాతాను గారి చేత, దేవుని దగ్గర విచారణ చేయించుకొని యుద్ధానికి వెళ్ళేవాడు. అయ్యా మేము వెళ్తున్నాం, ఫిలిస్తీన్ల మీదకి వెళ్తున్నాం, యెబూసీయుల మీదకి వెళ్తున్నాం, పలానా దేశానికి వెళ్తున్నాం ప్రభువా, వెళ్ళమంటావా వద్దా? దేవుడు సరిపోండి, మీకు విజయాన్ని ఇస్తున్నాను అంటే దేవుడు ఎప్పుడైతే విజయాన్ని ఇస్తానని చెప్పాడు, ఆ మాట ఏం చేసిందంటే వారికి విజయాన్ని, రాజ్యాలను జయించారు. రెండవదిగా నీతి కార్యములను జరిగించి. చూసారా, నీతి కార్యాలు చేయాలంటే ఏం కావాలంట? గ్రేట్ ఫెయిత్, విశ్వాసం కావాలి. నీ తమ్ముడు ఆస్తిని నువ్వు దొంగిలించకూడదు. నువ్వు అన్నగా ఉండి లేకపోతే అక్కగా ఉండి నీ సహోదరి ఆస్తిని నువ్వు నీ సహోదరికి పంచి పెట్టకుండా దాన్ని దోచుకోకూడదు. నీ తండ్రి ఆస్తి, నీ స్వాస్థ్యాన్ని నీ సహోదరికి నువ్వు ఇచ్చేయాలి. అంటే నీకేం కావాలంటే నీతి కార్యాలు జరిగించాలి. అబ్రహాం గారు లోతు గారి విషయంలో ఎంత నీతి కార్యం చేశాడండి. నీ కాపర్లకి మా కాపర్లకినైనా తేడా వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాం? నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమర వెళ్తాను, నువ్వు ఉత్తరంకి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను, నువ్వు వెళ్ళిన దానికి ఆపోజిట్గా నేను వెళ్తాను అని అతని దగ్గర నుండి అతని ఆస్తిని, అబీమెలెకు తీసుకెళ్ళిపోయినటువంటి ఆస్తిని కూడా మరలా ఆయనకి తెచ్చి ఇచ్చాడు. నీతి కార్యాలు జరిగించాలన్నా విశ్వాసము అవసరం. అందుకనే మీరు వాక్యాన్ని నమ్మండి. దేవుడు మీరు కూడా మీ జీవితాల్లో మీ సహోదరికి ఇవ్వాల్సింది ఉందా ఇచ్చేసేయండి. ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిది ఆశించొద్దు. ఆజ్ఞలో ఒకటి, నీ పొరుగు అని దేనే నువ్వు ఆశింపకుడి, నువ్వు ఆశించబాక. దేవుడు ఇస్తాడని నమ్మకంతో విశ్వాసంతో జీవించు. నీతి కార్యాలు జరిగించండి. నువ్వు చేయగలిగిన సహాయం ఉంటే అది శత్రువైనా సరే చేసేయండి. నీతి కార్యములు జరిగించారంట, నీతి కార్యములు జరిగించరి. నీతి కార్యాలు జరిగించేదానికి మన దేవుడు మనల్ని ప్రేరేపించునుగాక. అట్టి విశ్వాసము ఈ వాక్యం ఇచ్చిన వారికి అందరి హృదయాలలో కలుగునుగాక యేసునామం. కాబట్టి పిల్లరా, మీరందరూ గొప్పవారై రాజ్యంలను జయించేటటువంటి విశ్వాసాన్ని, నీతి కార్యాలు జరిగించేటటువంటి విశ్వాసాన్ని, చూసారా, వాగ్దానాలు పొందేటటువంటి విశ్వాసాన్ని
సింహముల నోలను మూసేటటువంటి విశ్వాసాన్ని, అగ్ని బలంను చలార్చే విశ్వాసాన్ని, ఖడ్గదారును జయించేటటువంటి విశ్వాసాన్ని, మీ జీవితంలో ఉన్నటువంటి గొప్ప పర్వతాలన్నింటినీ తీసివేసుకొని మీరు గొప్ప విశ్వాస వీరులుగా మారుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. షాలోమ్ మీ అందరికీ.